కృష్ణం వందే జగద్గురు. మనం నేర్చుకుంటున్నటువంటి భగవద్గీతలో భాగంగా రెండవ రోజైనటువంటి ఈ రోజున మనము మరొక 2 శ్లోకాలు నేర్చుకుంటున్నాం. నిన్నటి రోజున మనము సంజయుడు ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పినటువంటి శ్లోకాన్ని తెలుసుకున్నాం. అందులో భాగంగా దుర్యోధనుడు పాండవ సైన్యాన్ని అంతటినీ కూడా చూసి వారి గురువు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా పలుకుతున్నాడు. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. దుర్యోధనుడు వారి గురువుల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా అడుగుతున్నట్ట. ఓ గురుదేవా కదా, ఆ ద్రుపదపుత్రుడైనటువంటి దుష్టద్యుమ్నుడే ఈ యొక్క వ్యూహాన్నంతా కూడా రచించాడు. పాండవులందరినీ కూడా ఆయనే ముందుండి నడిపిస్తున్నాడు. ఈ వ్యూహ రచన చేసింది కూడా ఆ ద్రుపదపుత్రుడైనటువంటి దుష్టద్యుమ్నుడు. ఆ ద్రుపదపుత్రుడైనటువంటి దుష్టద్యుమ్నుడు మీ యొక్క శిష్యుడు గొప్పవాడు కదా, చూసారా ఎటువంటి వ్యూహాన్ని రచించారో, దీనికి మనం సమాధానంగా ఎటువంటి వ్యూహాన్ని రచించాలి అని చెప్పి గురువు గారిని ఆ దుర్యోధనుడు ఇలా అడిగారు. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమా యుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి. ఇక్కడ భీమార్జున సమాహ అంటే భీముడు అర్జునుడికి సమానమైనటువంటి అర్థం. భీమార్జున సమాహ అది కలిపినప్పుడు భీమార్జున సమా, అక్కడ విసర్గ మిస్ అవుతుంది కాబట్టి కలిపి చెప్తే భీమార్జున సమాయుధి అనాలి. ఒకవేళ పద విభజన చేసినట్లయితే భీమార్జున సమాహ అని చెప్పాలి. అత్ర సూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు దుర్యోధనుడు గురువు గారి దగ్గరికి వెళ్ళి. ఈ యొక్క ఉన్నటువంటి భీముడు అర్జునుడికి సమానమైనటువంటి వారు ఎవరు కూడా ఈ యుద్ధంలో లేరు. అలాగే యుయుధానుడు, అలాగే విరాటుడు, అలాగే ద్రుపదపుత్రుడు వీరందరూ కూడా మహారథులు, అలాగే వీరు గొప్ప పరాక్రమవంతులు, వీరందరూ కూడా ఈ యుద్ధంలో ఉన్నారు అని చెప్పి గురువు గారిని అడుగుతూ ఉన్నాడు. గురువు గారికి చెప్తూ ఉన్నాడు దుర్యోధనుడు. ఈ యొక్క 2 శ్లోకాలు మనం 2వ రోజు అయినటువంటి ఈ రోజు మనం తెలుసుకున్నాం.